స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ను రెండు ముక్కలుగా చేశారు. సుమారుగా 1948 నుంచి జరుగుతున్న పోరాటానికి ఇవాల్టితో తెరపడినట్లుగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటే వెళ్ళిపోవాలి, బలూచిస్తాన్ జిందాబాద్ అంటేనే ఇక్కడ ఉండాలంటూ బిఎల్ఏ ఆర్మీ హెచ్చరించింది. తమని ఓ ప్రత్యేక దేశంగా గుర్తించి ఆయా దేశాల్లోనూ తమ దేశంలోనూ ప్రత్యేక ఎంబసీని రూపొందించాలని బలూచిస్తాన్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దేశాన్ని ప్రకటించుకోవడమే తరువాయి అన్నట్లుంది. ప్రత్యేక జాతీయ గీతం, చిహ్నం, పార్లమెంటును సైతం రూపొందించుకున్నాయి. సోషల్ మీడియాలో సైతం బలూచిస్తాన్ ప్రజలు ఆనందాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి పాకిస్తాన్ తర్వాత స్టెప్ ఏంటి? వాస్తవంగానే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందా? తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పాకిస్తాన్కు వరమా లేక శాపమా? బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా కొనసాగే సీన్ ఉందంటారా? భారత్తో పాటుగా అగ్ర దేశాలు సపోర్ట్ ఇవ్వనున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు శివప్రసాద్ గారు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎయిర్ ఫోర్స్, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎం శ్యామ్సుందర్ గారు, ఎంసీపీ నైబ్ సుబేదార్, ఆయన మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక పాపిరెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం శివప్రసాద్ గారు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎయిర్ ఫోర్స్ సార్తో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు వాయిస్ వినబడుతుందా? వాయిస్ క్లియర్గా ఉందండి. ఎస్. శివప్రసాద్ గారు, బలూచిస్తాన్ తనకు స్వతంత్ర దేశంగా తనకు తాను ప్రకటించుకుంది. మరి ఇది వేరే దేశాలు గుర్తించే అవకాశం ఉందంటారా? దీనిలో భారత పాత్ర ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్గా ముందుగా అండి, ప్యానల్గా ఉన్న అందరికీ నమస్కారం. నమస్తే అండి. మా సోదరుడు ఆర్మీ నుంచి వచ్చారు, వారికి కూడా నమస్కారం. స్పెషల్గా నమస్కారం. బలూచిస్తాన్ అనేది స్వాతంత్రం ఇప్పుడు రావటం కాదండి, అది రీక్లెయిమ్ చేసుకుంది అని మనం. అది యాక్చువల్లీ 1948లో 47లో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 48లో బలూచిస్తాన్ని పాకిస్తాన్ కలుపుకుంది దాంట్లో. సో అప్పటి నుంచి బలూచిస్తాన్ సపరేట్ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈరోజు వాళ్ళు డిక్లేర్ చేసుకోగలిగారు. బట్ ఎంతవరకు ఫర్దర్ ఏమవుతుంది అనేది చూడాలి, మనం ఎదురు చూస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది శివప్రసాద్ గారు, బలూచిస్తాన్ ఈ రోజుది కాదు, గతంలో స్వతంత్రం వాళ్ళు 1948 నుంచి 19వ దశకం నుంచి వాళ్ళు తమకు సపరేట్ దేశంగా కావాలని వాళ్ళ యొక్క నినాదం. ఏదైతే పాకిస్తాన్ ఉందో బలూచిస్తాన్లో ఉన్న వనరులన్నీ వినియోగించుకుంటూ బలూచిస్తాన్ని పట్టించుకోకుండా, దాన్ని డెవలప్ చేయకుండా, ఆర్థికంగా కూడా కేవలం పాకిస్తాన్లో వేరొక భాగాన్ని డెవలప్ చేసిందన్న అది ఆరోపణలా, దానిలో వాస్తవం ఉందంటారా? బలూచిస్తాన్ అనేది, బలూచ్ అనేది ఒక తెగ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి వీళ్ళు తీసుకున్న స్టెప్ని వీళ్ళు ఎంబసీ కూడా అడుగుతున్నారు, చేసుకోమని చెప్తున్నారు. దీన్ని భారత్ ప్రత్యక్షంగా లేకపోయినా భారత్ యొక్క ఫ్రెండ్స్ అయినా రష్యా కానీ లేదంటే మన ఇజ్రాయెల్ కానీ ఉండే అవకాశం ఉందంటారా? ఒప్పుకునే అవకాశం ఉందంటారా? గుర్తించే అవకాశం ఉందంటారా దీనిలో? యాక్చువల్లీ బలూచిస్తాన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ యుఎన్లో దీని మీద రెజల్యూషన్ తీసుకోవాలండి. వాళ్ళు యాక్చువల్లీ ఇప్పటి వరకు బిఎల్ఏ అనేది పాకిస్తాన్ ద్వారా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేయబడింది. ఈ బలూచిస్తాన్ మన పాకిస్తాన్ లో కాదు, బలూచిస్తాన్ కొంత ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది, ఇరాన్ లో ఉంది, దాని అడ్జసెంట్ కంట్రీస్ అయినటువంటి. సో ఇప్పుడు బలూచిస్తాన్ పాక్ ప్రొవిన్సీలో ఉన్న బలూచిస్తాన్ మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారా, మిగతా వాటిని కూడా కలుపుకుంటున్నారా అనేది మనకి ఇంకా స్పష్టత లేదు. సో ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్ నుంచి వేరు చేయమని అడుగుతున్నారు. దానికి కారణం కూడా ఉందండి. ముందు నుంచి బలూచిస్తాన్ అనేది చాలా మినరల్స్ ఇక కూడుకున్న ఇవన్నమాట.
గోల్డ్, ఐరన్ ఓర్స్, గోల్డ్ ఇవన్నీ కూడా బలూచిస్తాన్లో మనం ఈవెన్ ఫాసిల్ ఆయిల్ కూడా ఉంది అనమాట బలూచిస్తాన్లో. పాకిస్తాన్కి రెవెన్యూ అంతా బలూచిస్తాన్ నుంచి మ్యాక్సిమం పాసిబుల్ వస్తూ ఉంటుంది. కానీ డెవలప్మెంట్ విషయంలో పాకిస్తాన్ అనేది నెగ్లెక్ట్ చేసింది బలూచిస్తాన్ని. కారణం ఏంటంటే ఈ పంజాబ్, సింధు ప్రాంత, ఈవెన్ ఇంకొక ఇది కూడా ఉంది. టోటల్ పాకిస్తాన్ 4 కబీర్ పస్తుమా అని 4వ ప్రొవిన్సీ ఉంది. ఆ 3 ప్రొవిన్సీల నుంచి పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ బలూచిస్తాన్ నుంచి రిప్రజెంటేటివ్ పాకిస్తాన్కి ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. సో దానివల్ల దాన్ని డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేయబడింది. సో స్టార్టింగ్ కొంతమందికి ఉన్నా కూడా ఇప్పుడు టోటల్ బలూచిస్తాన్ మొత్తం కూడా తిరగబడటం వల్ల ఇదైంది. ప్రస్తుతానికి ఏంటంటే మనతో యుద్ధ సిచ్యువేషన్లో బలూచిస్తాన్కి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ అనే మొత్తాన్ని జిందాబాద్ అనే వాళ్ళందరినీ వెళ్ళిపోమంటున్నారు. ఈవెన్ మిలిటరీ వాళ్ళు అయితే చాలా 9th నుంచే